పిచ్చుకలను కాపాడే బాధ్యత అందరిది అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నేతృత్వంలో గురువారం సాయంత్రం లాసెన్స్ బే కాలనీలోని శాంతి ఆశ్రమంలో పిచ్చుకల కోసం గూళ్లు, నీటి కోసం మట్టి పాత్రలు, ధాన్యం కుచ్చులు ఏర్పాటు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పిచ్చుకల కోసం గూళ్లు, నీరు ఏర్పాటు చేయాలని తమ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారన్నారు. పిచ్చుకలను నాశనం చేసిన చైనాలో క్రిములు పంటలు నాశనం అయ్యి 75 లక్షల మంది కోల్పోయిన విషయం ప్రపంచవ్యాప్తంగా అందరికీ హెచ్చరిక అని గుర్తుంచుకోవాలన్నారు. తర్వాత కాలంలో పిచ్చుకలను అధికంగా పెంచి అధిక దిగుబడి సాధించడం జరిగింది అన్నారు. పిచ్చుకలను కాపాడాలని, లేకుంటే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటామన్నారు. కార్యక్రమంలో శాంతి ఆశ్రమం ప్రతినిధి లాయర్ ఆదిత్య, జనసేన పార్టీ నాయకులు పి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. పిచ్చికలకాయ పెట్టాలని ఇంట్లో వాటర్ పిచ్చికల ఫుడ్ అన్నీ పెడతాను. ఇది కూడా తయారు చేయడం నేర్చుకున్నాను. నేను ఎప్పటి నుంచో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇవాళ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా మీరు మంచి కార్యక్రమం చేశారు. కొంతమంది పిల్లలకు నేర్పిస్తున్నారు. చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇదండి పిచ్చుకల దినోత్సవం సందర్భంగా మినియేచర్ ఆర్టిస్ట్ రమాదేవి గారు అండి. నా పేరు రమాదేవి. ఈరోజు పిచ్చుకల దినోత్సవం సందర్భంగా అందరూ పిచ్చుకలకి ఇలా కంకులు పెట్టండి, లేదంటే ధాన్యం మనకి మార్కెట్లో దొరుకుతుంది, ధాన్యం అన్నా పెట్టండి, వాటరు పిచ్చుక గూళ్ళు కూడా పెట్టండి. థ్యాంక్ యూ. పిచ్చుకలన్నీ బతుకుంటే మనందరం ఆరోగ్యంగా ఉంటాము. ప్రతి జీవిని కాపాడవలసిన బాధ్యత మనిషి మీద ఉంది. మీరు ఏంటన్నారు? పక్షులకి నీరు, ఆహారం అందరూ అందుబాటులో ఉంచండి, జీవుల్ని కాపాడండి. మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలాగే పర్యావరణ శాఖ మంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ట్వీట్ చేశారండి వరల్డ్ స్పారో డే సందర్భంగా. ఆ ట్వీట్ ఏంటంటే, అవర్ సరౌండింగ్స్ వన్స్ ఫిల్డ్ విత్ ద చీర్ఫుల్ chirping of sparrows, creating a pleasant atmosphere. However, rapid development, concrete jungles and rising radiation
have pushed them towards extinction. On this World Sparrow Day, let us take responsibility to protect these little birds to ensure future generations can enjoy their surroundings. By planting trees, by providing water and grains in open spaces, especially during the summer, we can help bring them back. పవన్ కళ్యాణ్ ఆయన ఏం చేశారంటే, ఒకప్పుడు మన సరౌండింగ్ అంతా కూడా పిచ్చుకలు మంచి ఆహ్లాదకరమైన పిచ్చుకల ధ్వనితోటి ఉండేది. అలాంటిది ఇప్పుడు కాంక్రీట్ జంగల్ వల్ల, నెక్స్ట్ ఈ చుట్టూ ఉన్న రేడియేషన్ వల్ల అవన్నీ నాశనం అయిపోయినాయి. కాబట్టి మనం కొద్దిగా మంచి మొక్కలను పెంచి, అంటే మన భావితరాలకి ఈ అనుభూతి, మనకు మధురానుభూతి ఉంది స్పారోస్, ఈ పిచ్చుకలతో మనకున్న అనుబంధం నెక్స్ట్ జనరేషన్ కూడా చేరాలంటే మన ఇంటి ముందుని కొద్దిగా నీరు పెట్టండి. వాటికి ముఖ్యంగా ఎండాకాలంలో నీరు, వాటికి కొన్ని గింజలు, తిండి గింజలు పెడితే బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొత్తం దేశ ప్రజలందరినీ కోరుకున్నారు. కాబట్టి ఆ స్పారో డే అంతకన్నా మనం ఏం చేయలేం. మనం చేయగలిగింది ఏంటంటే 4 గింజలు, కొద్దిగా నీరు, ఇది ఇస్తే చాలు. అవి బతుకుతాయి. అవి బతికితే మనం బతుకుతాం. ఎందుకంటే పిచ్చుకలు లేకపోతే మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది. పురుగులు మొత్తం మన పంటలను తినేస్తాయి, మన పళ్ళును తినేస్తాయి, మన తాలూకు సరౌండింగ్స్లో ఉన్న అంటే ఈ పెస్ట్లు తినేస్తాయి. అవన్నీ మనల్ని తినేస్తాయి. పిచ్చుకలు ఏం చేస్తాయంటే పెస్ట్ దగ్గర నుంచి రకరకాల పురుగుల్ని, రకరకాల క్రిముల్ని తినేయడం వల్ల మన పంట పొలాలను, అంటే మన ధాన్యం మనకు మిగులుతుంది, కాపాడుతుంది. అది తినేది 2 గింజలే, కానీ ఎక్కువ తినేది పిచ్చుక కూడా నాన్ వెజిటేరియన్. నంచుకోవడానికి మాత్రమే రైస్ని వాడుకుంటుంది, కానీ తినేది మాత్రం ఎక్కువ పురుగులనే తింటుంది. కాబట్టి ఆ పురుగులు తినే పిచ్చుకల్ని మనం చంపుకుంటే ఆ పురుగుల వల్ల మనం చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది, ఈ స్పారో డే సందర్భంగా పిచ్చుక గూళ్ళు కట్టండి. అలాగే ఇక్కడ ఏఎం రత్నం గారు గ్రీన్ క్లైమేట్ న్యూస్ అని చెప్పేసి, గ్రీన్ క్లైమేట్ అని ముందు నుంచి పర్యావరణం గురించి పనిచేస్తున్న అతను ఉన్నారు. ఆయన దాదాపు 2,80,000 పిచ్చుక గూళ్ళు, అంటే మట్టితో తయారు చేసిన గూళ్ళు, అలాగే నీళ్లు పెట్టుకోవడానికి పళ్ళాలు లాంటివి, మట్టి పిడతలు లాంటివి, అలాగే ధాన్యపు కంకుల్ని కూడా ఇంటింటికి పంచుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ కర్తవ్యంగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.